సమాజమే దేవాలయం అంటారు. అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అంటారు. ఇదే దృక్పథంతో మా విజయం విద్యా సంస్థలు ఎల్లప్పుడూ సమాజానికి ఏదో ఒక మేలు చేయాలి అనే సంకల్పంతోనే ముందుకెళ్తున్నాము. అందులో నిత్యబాబు సార్ గారు కొంచెం బాగా క్లోజ్. సార్ ఇన్స్పిరేషన్ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేద్దాము, జనాలను ఎడ్యుకేట్ చేద్దాము, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అన్నప్పుడు చాలా మంచి ప్రోగ్రామ్ బాగుంటుంది అని మా సార్ కూడా ఫీల్ అయ్యి నాతో కూడా డిస్కస్ చేశారు. సో ఈ విధంగా చాలా ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే కానీ మనకు ఒక లైఫ్ వాల్యూ ఎంత ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీకి అనేది తెలీదు. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మేము డిగ్రీ ఎన్పిఎస్ ఆత్రమ్మ కాలేజ్లో చదివినప్పుడు మా లెక్చరర్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ని యాక్సిడెంట్ అయింది ఒక రోజు. అండ్ పాపం చిన్న టీవీఎస్లో వచ్చేవాడు, చాలా స్పీడ్ ఉండదు దానికి. ఏం సార్ ఏమైంది అంటే, నేను రోజు పొద్దున్న దేవుడికి దండం పెట్టుకుంటాను కరెక్ట్గా జరగాలి ఈరోజు అని. నేను ఒకటి ఈ యాక్సిడెంట్ అయినాక నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, నాకు ఎదురుగా వచ్చేవాడు కూడా కరెక్ట్గా రావాలి అని దండం పెట్టుకుంటాను ఈ రోజు నుంచి అని చెప్పారు. అంటే మనం బాగుండాలి అని కోరుకోవడంతో పాటు ఎదురుగా వచ్చే వాళ్ళు కూడా మంచిగా రావాలి అని కోరుకోవడం ప్రస్తుతం చాలా అవసరం ఉంది. అంటే అందరికీ అవగాహన కల్పించాలి. ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల మనం ఎంత కోల్పోతాము. మన పిల్లలమైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, వయసు అయిన వాళ్ళైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒకటి జరిగి వెళ్ళిపోతే అది ఫ్యామిలీకి చాలా లాస్. కాబట్టి అది ఆ విలువ తెలియాలన్నమాట. ఈ దీంట్లో ఈ జర్నీలో, ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, హేమలత మేడం గారికి, అంకుల్కి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు కూడా కృతజ్ఞతలు. మా పిల్లలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశము ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెమరబుల్ మూమెంట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.